ఎవరు ఈ రెండో నెంబర్ వాళ్ళు ఎవరు అంటే ఏ నెలలో అయినా సరే 2వ తేదీ అలాగే 11 తర్వాత 20 29 ఈ తేదీల్లో జనవరి డిసెంబర్ మధ్యలో ఏ నెల పుట్టిన వాళ్ళు కూడా వీళ్ళు నెంబర్ 2 వ్యక్తులు ఉంటారు. చిత్రం ఏంటంటే ఇది మీరు అన్నీ వింటుంటే ఇంత ఉంటుందా న్యూమరాలజీలో, ఇంత వేరియేషన్ ఉందో. సినిమాలో కమెడియన్ ఉంటాడు, హీరో ఉంటారు, తర్వాత క్యారెక్టర్ ఉంటాడు, హీరోయిన్. ఆ సినిమాలు ఎంత ఉందో చిత్రం ఏంటంటే మన మనుషుల్లో కూడా ఈ 9 రకాల 9 వెరైటీలు ఎవరికి వాళ్ళే ప్రత్యేకత, ఎవరు బలహీనతలు వాళ్ళకుంటాయి. ఇక నెంబర్ 2 ఎందుకు ఇంత చిత్రమైందంటే ఈ నెంబర్ 2 ఇందాక 1 చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించారు. ఎప్పుడు ఎవరైనా సలహా తీసుకోవాలి, వీళ్ళు ఎంబడి ఒకరు ఉండాలి, గైడ్లైన్స్ ఇస్తుండాలి. అంటే వీళ్ళు ట్రెండ్ సెట్టర్స్ కాదు, ట్రెండ్ ఫాలోవర్స్. ఇది వీళ్ళు చిత్రం. రెండోది ఏంటంటే అన్ని విషయాలు ఆడని మగన బయటకు మాట్లాడేస్తారు నెంబర్ 2. వీడికి ఎందుకంటే చంద్రుడు అధిపతి, నెంబర్ 2కి చంద్రుడు అధిపతి కాబట్టి ఇది మంచా చెడ మనకు నష్టమా లాభం లేకుండా ఉన్నట్టు మీకు జీతం ఎంత అంటే అనాభసపడి చెప్పేస్తారు. ఏది చెప్పకూడదో ఏది రహస్యం లేకుండా మొత్తం ఉన్నట్టు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇట్లా చెప్పడం మంచిదా అంటే ఏ సైకాట్రిస్ట్ని అడగండి, ఎప్పుడు మనసులో ఏమి దాచుకొని చెప్తుంటే వాళ్ళకి బీపీలు హార్ట్ అటాక్లు రావు, నిష్కల్మషంగా ఉంటారు. ప్లస్ పాయింట్. కానీ ఈ ప్లస్ పాయింట్ వాడికి మైనస్ పాయింట్ ఎప్పుడవుతుందంటే ఉన్న రాసు ఇంటి గుట్టు ఆ గుట్టు అన్నీ బయట చెప్పారనుకోండి, పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చుకోవచ్చు. ఇక్కడితో నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటి, మాట్లాడే విధానం అట్లా ఉంది. ఇక రెండోది ఏమంటుందంటే వీళ్ళు చదువుకున్నా జాబ్ చేస్తున్నా ఏది చేసినా కూడా నన్ను ఏం చేయమంటాం ఉంటారు. ఇంకోటి ఆ నెంబర్ 1కి మీరు ధైర్యస్తులు చెప్పాను, ఈ నెంబర్ 2కి ధైర్యం అంత ఉండదు. ఇంకోటి ఈ ధైర్యం లేకపోవడం వల్ల వీళ్ళ ఫాలోవర్స్ కదా, ఎట్లాంటి ఫాలోవర్స్ ఒకరిని ఫాలో అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే ఈ నెంబర్ 2 చంద్రుడితో అంటే దీన్నే తులారాశి అంటాం కదా, తులారాశి ఉండి ఇటు దాని సింబల్ అదే ఉంటుంది. ఇప్పుడు కాసేపు ఎంజాయ్ దొరకట్లేదు ఉండేవాడిని ఇప్పుడు చెప్తా ఉంటారు, ఒక నిమిషం ఆగమమ్మే అంటుంది. ఏంటి డైలమా కండిషన్, సందిగ్ధం ఉంటుంది అన్నమాట. అందుకే లక్ష్మీదేవి కూడా ఇదే ఉంటుంది. లక్ష్మీదేవి చంచల అంటాం, ఈయన జేబులో ఉండాలో ఆయన జేబులో ఉండాలి, ఈయన నుంచి ఎటుపోవాలి చంచల దాన్ని పట్టుకోవడం చాలా కష్టం లక్ష్మీదేవి. ఈ లక్షణం పెట్టుకోండి డైలమా కండిషన్లో ఉంటారు. అందుకోసం ఇద్దరిని ఫాలో అయిపోయి ఇద్దరికి మాట ఇచ్చేస్తారు. దీనివల్ల వీళ్ళు ఏదైనా పనులు చేయన్నా కూడా వీళ్ళు నమ్మేవాళ్ళు కూడా తక్కువే. ఏమో నాకు ఇట్లా రేపు ఏం చేస్తుందేమో అని నమ్మకం కూడా వీళ్ళకి తక్కువ ఉంటుంది అన్నమాట. ఇది అందుకే చిత్రమైన వ్యక్తిత్వం నెంబర్ 2ది. అయితే వీళ్ళకి ఇది ఉన్నా కూడా మేధా సంపత్తి అంటే వీళ్ళు మాట తీరు సంగీతం వాయిస్తున్నట్టు, సంగీతం ఫ్లూట్ వాయిస్తున్నట్టే ఉంటుంది, అంత స్మూత్గా మాట్లాడతారు నెంబర్ 2. ఈ ఒక్కదాంతో ఏం కావచ్చు, యాంకర్లు కావచ్చు, సింగర్లు కావచ్చు, మార్కెటింగ్ మెన్లు కావచ్చు. అంటే న్యూమరాలజీ మనలో ఉన్న లక్ష్యం ఎట్లా వాడుకోవాలో కూడా చెప్తుంది, మనం ఎలా డెవలప్ చేయాలి చెప్తున్నాం. ఇవన్నీ దాంట్లో వెళ్ళిపోవచ్చు. అలాగే మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ నేర్చుకోవచ్చు, మ్యూజిక్ని వృత్తిగా కూడా సేకరించవచ్చు. అటువైపు వెళ్తారు వీళ్ళు. మరి మిగతా వాళ్ళకి నెంబర్ మ్యూజిక్ నాకు రాదంటాడు, అదే నెంబర్ మిగతా వాళ్ళు. వీళ్ళకి ఈ మంచి లక్షణాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది వీళ్ళ వ్యక్తులు ఏం అనుకోవాలంటే ఈ ఫాలో కూడా ఎవరేం చెప్పినా వినే మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఈ బలహీనత ఎట్లా మార్చుకోవాలంటే వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళకి భయస్తులు. కాబట్టి ఇప్పుడు మీరు టీవీలో చూడండి, రేపే ఆఖరి రోజు గ్రాండ్ డిస్కౌంట్ 10,000 పడిచాడు 5,000కి అంటాడు. అనగానే ఉడికింది రేపేమో తల్లి రాదేమోనో ఒక భయం. రెండోది తీసుకోవచ్చని కాసేపు మాట్లాడు, ఇంతసేపు మాట్లాడాను కదా వాడు తీసుకో సేల్స్ మ్యాన్ అనుకుంటాడు, భయంతో తీసేసుకుంటారు అనమాట. అందుకోసం వీళ్ళకి ఏం చేయాలంటే మీరు ప్రెషర్కి లోన్ కావద్దు. దీంట్లో సైకాలజీ నెంబర్ 2 కింద ఒకటి, ఎవడు ఎంత పెద్ద ప్రెషర్ చేసినా కూడా నేను తర్వాత చెప్తాను, ఒక 1 వీక్ టైం 3 డేస్ టైం కనీసం రేపనే చెప్పండి. ఇప్పుడు మన సెల్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ వివరాలు తీసుకోండి, ఎంబడే కౌంటర్ చెక్ చేయండి. మనకు గూగుల్ చేతిలో మీ ఫ్రెండ్కి ఎవరో ఉంటుంది, ఇది కోన్ బనేగా కరోడ్పతి, ఫ్రెండే ఫోన్ ఫ్రెండే ఆడియన్స్ అంటుంటారు. అవునా, అక్కడ కూడా మీకు అవకాశం ఉంది. ఇట్లా ఎవరు కూడా చెప్తున్నాడు ఏం చేయాలని అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. అప్పుడు మీకు ఆ నిర్ణయం మంచి దాకా తెలియదు, మంచిదే ఉండొచ్చు కూడా. యు ఆర్ రెడీ, రేపు రాగానే కొనేయచ్చు. వద్దొద్దు చాలా మోసం, ఎంత తక్కువకి ఎందుకు ఇస్తాడు, చినిపోయిన చీర అయింటుంది. అవునా అమ్మ ఇంకా నేనేం చెప్పలేదు. మనవాడు ఫోన్ చేస్తే ఏ మేడం తీసుకుంటాడు, మా ఇంట్లో వద్దాంటాడు, ఫోన్ పెట్టేసిన అయిపోయింది. యు ఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుని ప్రెషర్కి లోన్ కాకుండా ఉండాలి. వెంటనే వాగ్దానాలు ఎవరికి ఇవ్వకూడదు. ఒకటి అన్నిటికంటే చిత్రమైన వీళ్ళకి ఒకటి చెప్తాను, ఆర్థికపరమైంది ఏంటంటే నేను ఒక టీవీలో చెప్తే ఇక్కడ మన హైదరాబాద్లో ఒక ఏరియా నుంచే 15 మంది వచ్చారు మన్నాడు. అందరికి ఒకటి ఏంటంటే ఈ నెంబర్ 2 వాళ్ళ చేతిలో డబ్బు నిలవదు. జీతాలు తింటే ఫస్ట్ తారీఖు జీతం వచ్చిందంటే 3-4 వారం ఉంటే గ్రేట్, వాళ్ళ అదృష్టవంతులు. ఈ లోపల అట్లా మాయమైపోతుంది, ఎంత చేసినా ఉండదు. ఏం చేస్తారు ఈ డబ్బులు అంటే సొంతం ఖర్చు చాలా మటుకు ఈ నెంబర్ 2 పాపం వీళ్ళకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వీళ్ళు సొంతాన్ని ఖర్చు పెట్టి ఒక 10%, ఫ్రెండ్స్కి వీళ్ళకి హెల్పింగ్ అడగని తీసేయటం అంటే వాళ్ళు తిరిగి వరకు ఏమవుతుందంటే వీళ్ళ చేతి నుంచి నెంబర్ 2 చేతిలో నుంచి ఒక్కసారి డబ్బు పెద్ద మొత్తంలో పోయిందనుకో, 5-10 వదిలేద్దాం, పెద్ద మొత్తంలో పోయిందంటే ఎట్టి పరిస్థితుల్లో అది తిరిగి రాదు అని చెప్తాం. అవతల వ్యక్తి ఈ 10 మందిలో అది మహాత్మా గాంధీ అయితే ఇస్తాడు, అన్నిటిని చేస్తుంది కాబట్టి మీరు అప్పుడు టైంకి తీసుకొచ్చి ఇస్తారు. ఆ 10 మందిలో కూడా మిగతా 9 ముంచేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పెళ్ళికి ముందు కానీ స్టూడెంట్ లైఫ్లో కానీ ఎప్పుడు కూడా లైఫ్లో కూడా పెద్ద మొత్తంలో ఎవరికి నమ్మి
డబ్బులు ఇవ్వకూడదు. నేను ఏది చెప్పినా ప్రాక్టికల్గా ఉంటుంది, పుస్తకాలు ఉండేది కాదు. క్లయింట్స్ని బట్టి చెప్తాను, మీ ఫీడ్బ్యాకే నా ఫీడ్బ్యాక్. ఇది వీళ్ళకి ఒక జాగ్రత్త. అంటే న్యూమరాలజీ ఏం చెప్తుంటే మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, మీరు ఏ మార్గంలో పోవాలి, దాన్ని బోధించి హెచ్చరించి భవిష్యత్తు నడిపేదే జ్యోతిషం. అంతేగాని మీరు ప్రైమ్ మినిస్టర్ అవుతారో డబ్బులు వస్తే ఆ ప్రిడిక్షన్ కాదు మేము చెప్పేది. తయారు చేయటం, భవిష్యత్తుకి మిమ్మల్ని తయారు చేయటమే ఉంటుంది. ఇది నెంబర్ 2 మంచి చెడు. సారా హెల్పింగ్ నేచర్ మంచిదే, మాట అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఈ 2-3 చెప్పాను కదా, డబ్బులు ఇవ్వటం ఒకటి, ఫాలోవర్ కావటం ఒకటి, తొందరగా భయపడిపోయి ఇది కావటం ఒకటి, ఇలాంటివి చేసుకోకూడదు. వీళ్ళు పీరియడ్ కాబట్టి కొన్నిసార్లు సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా నెంబర్ 2లో ఉంటారు. సూసైడ్ టెండెన్సీ ఉంటుంది వీళ్ళకి, మగవాళ్ళైనా ఉంటుంది. అట్లా కొంతమంది ఉన్నారు, ఫీల్డ్లోనే ఉన్నారు వాళ్ళు. ఇక మనం అన్న వ్యక్తిగత అనేది ఎప్పుడు మన లైవ్లో చెప్పకూడదు. అది నెంబర్ 2 వ్యక్తిత్వ లక్షణాలు.